తులసి అయితే తన ఫోటో మీ దగ్గర లేదన్నమాట. నేను చేసుకోబోయే అమ్మాయి నేను చాలా ఏళ్ల నుంచి ఫ్రెండ్స్ కూడా. ఫ్రెండ్స్ అయినప్పుడు కనీసం ఒక్క ఫోటో కూడా లేదా? అంటే ఎప్పటివో ఉన్నాయి, అవంత బాగోలేవు. ఎందుకు చూపించడం? నువ్వు ఎలాగో పెళ్ళయి ఇంటికి వస్తావు కదా, అప్పుడు చూద్దు గాని. సర్ప్రైజింగ్ గా ఉంటుంది. సర్ప్రైజ్ అవుతానో షాక్ అవుతానో నాకు కూడా తెలీదు. సరే మీరన్నట్టే కానివ్వండి బాబు గారు. అంకుల్ ఉంటాను. ఈశ్వర్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఏ దేవుడా. అత్తయ్య గారు వెళ్ళొస్తాను. బాయ్. ఏంటి అక్కడే ఉన్నావు? రా. ఈశ్వర్ ఒకసారి మీ అమ్మని పిలు. దేనికి ఝాన్సీ? నువ్వు పిలు, నేను చెప్తాను. రే జ్యోతి, అమ్మను ఒకసారి పిలు. అమ్మా, అన్నయ్య. వదినా ప్లీజ్, సారీ వదినా. పర్లేదు, ఏమీ అనుకోకు ప్లీజ్. ఓకే నువ్వు వెళ్ళు. థ్యాంక్స్. ఆగాకు. నీకేం వినిపించదు కనుక నీకు ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకున్నానో పేపర్ మీద రాశాను. లోపలికి తీసుకెళ్ళి చదువుకో. వెళ్ళొస్తాను. అంతా శుభం జరగాలి. జై శ్రీమన్నారాయణ. ఆచారి గారు, తరుగు మజూరి లెక్క సరిపోయినట్టేనా? అమ్మా, స్వామివారి నగలు, అమ్మవారి నగలు మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు శుభకార్యాలకు ఆభరణాలు చేసిస్తాం. తరుగు తక్కువే వేశాం. స్వలాభానికి ఇక్కడ అస్సలు తావులేదు. చాలా సంతోషం ఆచారి గారు. జై శ్రీమన్నారాయణ. నాన్న, మనకంటే ముందే వదిన వాళ్ళని తీసుకొస్తానని వెళ్ళిన విష్ణు అన్నయ్య ఇంకా రాలేదేంటి నాన్న? పెళ్లి దగ్గర పడుతుంది కదా, ఏవో కొన్ని చిన్న చిన్న పనులు ఉంటూ ఉంటాయి. కాసేపట్లో వచ్చేస్తాడు అన్నయ్య. రే జ్యోతి, సరదాగా అన్నానంతే. ఈ టైంలో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడికి రావడానికి 1 అవర్ పట్టింది కదా. రేవతి వాళ్ళ ఇల్లంటే ఇంకా దూరం కదా. నానా, ఇక్కడ ప్రాబ్లం లొకేషన్ కాదు, అకేషన్ది. నేను చెప్తానమ్మా. రేవతి వదిన కోసం అన్నయ్య వెళ్ళాడు కదా, వదిన్ని గుడికి తీసుకురావడం మర్చిపోయి కళ్ళు అప్పగించి అలానే చూస్తూ వాళ్ళిచ్చిన టీలు కాఫీలు తాగుతూ అలా అక్కడే కూర్చుండిపోయి ఉంటాడు. కూతురు వయసులో కుదిరిన పెళ్లి కదా, ఆ మాత్రం ముచ్చట పడుతుంటాడు. ఆంటీ, అమ్మో దొరికిపోయాను. అమ్మా నీకు వినపడిందా? రే అన్నయ్య, అమ్మకి మాటలు వినబడుతున్నాయిరా. లక్ష్మి, అమ్మకి వినబడుతుంది. నిజంగానా? అవును లక్ష్మి. రే ఈశ్వర్, ఏం మాట్లాడుతున్నారా?
మీ అమ్మకు మాట వినబడితే మనతో చెప్పకుండా దాస్తుందా? బుజ్జి ఏదో ఒకటి అంటుంది కదా, తిడుతుందో పొగుడుతుందో వాగుతుందో ఆ మాత్రం అమ్మకు అర్థం కదా. అలా అర్థమయ్యే మొట్టికా వేసింది. తులసి అంతే కదా? చూడండిరా, ఇది మీ అమ్మ వరుస. తెలిసిందా? బండి పార్క్ చేసి వస్తాను. అదిగో విష్ణుబాబు వాళ్ళు వచ్చేసారు. వెళ్దామా? అమ్మా, అన్నయ్య. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అమ్మా. మా అమ్మ నాన్న గురించి అడుగుతున్నారు కదా. పెళ్లి ఏర్పాట్లున్నాయి కదా ఆంటీ, అన్నీ చూసుకోవాలి. అందుకే నన్ను ఒక్కదాన్నే పంపించారు. అయినా మా అన్నయ్యకి నువ్వు ఒక్కదాని వస్తే చాలొదినా. బేసిక్గా ఇంకెవ్వరూ అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మేం కూడా. రే జ్యోతి, మరి నన్నంత పిచ్చోడిని చేయకురా. వదిన ప్రేమలో పడిన నువ్వు పిచ్చోడివే అన్నయ్య. అంతెందుకు, ప్రేమలో పడిన ప్రతి ఒక్కడు పిచ్చోడే అన్నయ్య. రే, నువ్వు ఎవరిని చూసి చెప్తున్నావో కూడా అర్థమైంది. ఇవన్నీ అమ్మకు వినపడవు కనుక అమ్మ సైలెంట్ గా ఉంది. లేదంటే నిన్ను. ఈశ్వర్, ఈ పిచ్చోడి మాటలు మీరెవరూ పట్టించుకోకండి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? పెద్ద కోడలు కాబోతున్న రేవతికి, రెండో కోడలు కాబోతున్న ఝాన్సీకి మంగళసూత్రాలు చేయించడానికి వచ్చాం. ఆంటీ తీసుకొచ్చిన ముడి బంగారం స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఈ శుభకార్యాలు ఏ ఆటంకం లేకుండా జరగాలని మొక్కుకోవడానికి. ముందు ఈ పూజ పూర్తవ్వాలి. లేట్ చేస్తే మరి కాసేపట్లో ఝాన్సీ వాళ్ళు వచ్చేస్తారు. ఝాన్సీ గనుక రేవతిని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా? నీ కాబోయే అత్తగారు నిన్ను 11ంటికి గుడికి రమ్మంటే మరీ ఇంత తొందరగా బయలుదేరడం దేనికమ్మా? అయినా ముందుగా వెళ్తే తప్పే ఉందమ్మా. ఆ తులసమ్మ రాహుకాలం యమగండం చూసుకుని టైం చెప్పిందేమో. దేవుడి దర్శనానికే కదా పిన్ని వెళ్తుంది. గుడి తలుపులు తెరుచుంటే చాలు. ఇంక నాకు పంచంగలు ఇవన్నీ అవసరమే లేదు. అది సరే అక్క, ముందుగా మనం వెళ్ళి అక్కడేం చేస్తాం? చెక్క భజన చేద్దాం, లేదంటే గుళ్ళో అందరికి పులిహోర పంచి పెడదాం. నీకెందుకే, సైలెంట్గా రా. అమ్మా, ఇప్పుడు చిన్నదినొస్తే పరిస్థితి ఏంటి? అర్థం కాలేదమ్మా. అరే మొద్దోడా, మనతో ఉన్న రేవతిని ఝాన్సీ చూసినా, రేవతియే మీ ఇంటికి కాబోయే పెద్ద కొడలని తెలిసినా డేంజర్ కదరా. అలాంటి పరిస్థితి రాకుండా ఆంటీ టైమింగ్ సెట్ చేశారు. అర్థం కావట్లేదా మొద్దోడా? చిన్నబాబు గారిని పట్టుకొని మీరందరి ముందు అరే ఊరే అనడం ఏం బాలేదమ్మా. ఎంత ఫీల్ అవుతారు? ఫీల్ అవుతాడా? తొక్కేం కాదు. వీడు చిన్న బాబు అని నువ్వే అంటున్నావు కదా, అందుకే అంటున్నాను అనుకో. పదండి. ఏ రారా.
రండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదసాదం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజే భిర్వాజినీమితి ధీనామవిత్రయవతు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః లక్ష్మీం స్వామి నీ చల్లని చూపు నా పిల్లలకి రక్షణగా ఉండి ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్ళిళ్ళు జరిగేలా చూడు స్వామి. ఝాన్సీ నువ్వు లోపలికి వెళ్ళు, మేం వెళ్ళి పూజ సామాను కొబ్బరికాయ తీసుకొస్తాం. అలాగే. అమ్మా అందరూ ప్రదక్షిణాలు చేసుకుని రండి. ఈ లోపు నేను మిగతా ఏర్పాట్లు చేస్తాను. వెళ్ళి రండి. ఏయ్, స్వామివారి మీద దృష్టి పెట్టి నడవాల్సింది పోయి నన్ను చూస్తావేంట్రా? నాకు స్వామివారు కరుణించాల్సింది ఈ అమ్మాయినే కనుక ఈ అమ్మాయినే చూస్తాను. నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? ముందు చూసినాడు గుడి అనే విషయం మర్చిపోయి ఎక్కువ చేయకు, అర్థమైందా? నేను ప్రేమతోనే ప్రేమ కోసం నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇందులో ఏ తప్పు లేదు. నువ్వు చూడొద్దన్నా సరే నేను చూస్తూనే ఉంటాను. ఏమ్మా, ప్రదక్షిణలు ఎడమ నుండి కుడివైపు తిరగాలి, ఇలా అపస్య దిశలో తిరగకూడదు. ఇప్పుడే నాకు కరెక్ట్ రూట్ తెలుస్తుంది, మీరు వెళ్ళండి. మీకంటే ముందే రావాలని తొందరగా బయలుదేరిపోయాం వదినా. అలా రావడం కూడా ఎంతో మంచిదైందమ్మా. ఇన్నాళ్ళు వీళ్ళు దాచిన నిజమంతా బట్టబయలైంది. ఏం నిజమమ్మా? ఏం మాట్లాడుతున్నావు? నేనిప్పుడే తేలుస్తాను కదా అంకుల్. ఏయ్, ఈ ఫ్యామిలీతో నీకేంటి సంబంధం? వీళ్ళతో కలిసి నువ్వు తిరుగుతున్నావేంటి? నేను వీళ్ళతో కలిసి తిరగడం ఏంటి మేడం? ఓ, మీకు ఈ అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. మరి
ఈ అమ్మాయి మీతో ఎందుకుంది? ఎందుకు మీతో ప్రదక్షిణాలు చేస్తుంది? అయ్యో భగవంతుడా, అడ్డంగా దొరికిపోయానే. ఇప్పుడు ఏం చెప్పి నమ్మించాలి? టైం చాలా బాగుంది అనుకుంటే ఇలా రివర్స్ కొట్టిందేంటో ఆంటీ? అడుగుతుంటే అందరూ నీళ్లు నములుతున్నారేంటి? ఝాన్సీ, తనను నువ్వే ఒకసారి ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చావు. నీ పియగా పరిచయం చేశావు. మేమందరం అలా గుర్తుపట్టాం, పలకరించాం. ఇంకా ఇలా ప్రదక్షిణలు చేయడం అంటావా? మేం చేస్తున్నాం, తను చేస్తుంది, అంతే. వెరీ గుడ్ లక్ష్మి, బాగా మేనేజ్ చేసావు. అయితే మీకు అంతకంటే ఎక్కువ పరిచయం లేదు, సంబంధం లేదు, అంతే కదా? అదే కదా లక్ష్మి చెప్తుంది. తన్ని పియా అన్న విషయం తప్ప అసలు మాకే సంబంధం లేదు. ఝాన్సీ, యాక్సిడెంటల్ గా జరిగే కొన్ని చిన్న చిన్న విషయాల్ని నువ్విలా భూతద్దంలో చూడడం, అదేదో నేరం అన్నట్టు మాట్లాడడం ఇదేం బాలేదు. అయినా నీకు అన్ని విషయాల్లో అసిస్ట్ చేసే మనిషిని నువ్వంత తక్కువ చేసి చూడడం ఎందుకు? ఈశ్వర్, నేనెవరిని తక్కువ చేసి చూడ్ను. నాతో చెప్పాల్సిన కొన్ని విషయాల్ని చెప్పకుండా దాస్తేనే నన్ను మోసం చేసినట్టు ఫీల్ అవుతాను. ఈ రేవతి విషయంలో నేనది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను. నా కింద పియ అన్న మాట తప్ప మిగతా విషయాలన్నిట్లో నాకంటే ముందే ఉంటుంది. ఆఖరికి పెళ్లి విషయంలో కూడా. అది నిజమే. కోడళ్ళ విషయంలో కూడా నీకంటే పెద్ద కోడల్ని. అమ్మా ఝాన్సీ, గుడికి అందరూ వచ్చేది అంతా మంచి జరగాలనే కదా. అలాంటి ఈ గుడిలో ఒకరి మీద ఒకరు విమర్శలతోనూ అనుమానాలతోనూ మాట్లాడుకోవడం ఎందుకు? మేము నిన్ను రమ్మంది పూజకి, మంగళసూత్రాలు ఆ స్వామివారి ఆశీర్వాదంతో చేయించడానికి. ముందు ఆ పని చూద్దామమ్మా. చాలా సంతోషం అంకల్. మరి మీ కాబోయే పెద్ద కోడల్ని కూడా పిలిపించుంటారు కదా, తనెక్కడా? కథ మళ్ళీ మొదటికొచ్చింది కదరా. కాబోయే పెద్ద కోడలు ఎప్పుడో వచ్చి స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళిపోయింది. అబ్బో, ఏంటో తనకు అంత తొందర. తొందర అంటే పెళ్ళికి ఇంకా ఎన్నో రోజులు టైం లేదు కదా, చాలా పనులున్నాయి, అందుకే వెళ్ళిపోయింది. మేడం, మీరు ఈ గుడికొస్తారని తెలుసుంటే నేనసలు ఇటు వచ్చేదాన్నే కాదు. నేను వెళ్తున్నాను. మీ బాస్కు భయపడి మీరు అలా ఆలోచించాల్సిన అవసరం లేదండి. గుళ్ళో ఆ దైవం ముందు బాస్ అయినా వాచ్మెన్ అయినా అందరూ ఒక్కటే. ఆంటీ ఏం చెప్పారో అందరికీ అర్థమైందా? ప్రదక్షిణలు పూర్తి చేసి మంగళసూత్రాలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాలి అంటున్నారు కదా ఆంటీ? మరి నేను బయలుదేరుతానండి. ఉంటాను మేడం. ఆగు. ఎలాగో వచ్చావు కదా, ఈ పూజ అయ్యేంత వరకు ఉండు. తర్వాత నేను కొన్ని వర్క్స్ చెప్తాను, ఆఫీస్కి వెళ్ళి ఫినిష్ చేయి. అలాగే మేడం. పదండ్రా. ఓం శ్రీయః కాంతాయ కళ్యాణరథేర్ధినాం
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం రాజాధిరాజాయ ప్రసజ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామే నమస్కారం అమ్మా. ఆచార్య గారు, ఇది మా కాబోయే పెద్ద కోడలికి చిన్న కోడలికి మంగళసూత్రాలు చేయాలి. ఇద్దరికి సమానంగా చేయాలి. అమ్మా అలా చేయకూడదమ్మా. పెద్ద కోడలికి ఆవగించంతైనా ఎక్కువ ఉండాలమ్మా. అదేంటి అలా ఎందుకు? అదేం శాస్త్రం? అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో అన్నకు అడుగు భూమైనా ఎక్కువ పంచాలి అంటారు. అలాంటి శాస్త్రమే ఇది కూడా. ఇక మీ ఇష్టం అమ్మా. ఆచార్య గారు, మీ ఇష్టమని శాస్త్రాన్ని ఇలా మంట కలిపేస్తారేమిటి? ఇంట్లో ఎందరు కొడుకులున్నా పెద్ద కోడలుగా వచ్చే అమ్మాయికి వాళ్ళ తాహతును బట్టి 2 గ్రాములో 4 గ్రాములు ఆ మంగళసూత్రాలు ఎక్కువ బరువు ఉండాలి. ఆచార్య గారు, స్వామివారి నగ సరిచేశారా? ఇప్పుడే చేస్తానమ్మా. అయ్యో, నగలేదేంటి? అమ్మ ఈ నగేనా మీది? అవును, ఇదే ఆచార్య గారికి ఇచ్చింది.